ఒక్కొక్క షిప్ లో ఒక్కొక్క 1,00,000 కోట్లు పెట్టుబడులు, లేదంటే ఒక్కొక్క షిప్ లో 20,000 30,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్ లో అయితే అన్ని లైన్ నిలబడి ఉన్నాయి. ఇదే 6 నెలలుగా వచ్చి నిలబడి అక్కడే ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఏది కేంద్రం అని ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవన్నీ ఆయన హయాంలో వచ్చింది అని చెబుతున్నాడు. వచ్చేసి 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంట, ఇచ్చేసారంట 4 లక్షలు. ఇప్పుడు ఈయన 6 నెలల ఉద్యోగాలు. ఇనేవాడు ఎర్రాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని పాస్ సామతి. ఇప్పుడు ఇనేవాడు కొండెర్రాడు అయితే చెప్పేవాడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తా అంటే ఇంత అందానా అంటాడు. చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు అనుకో, వేస్తే వెళ్తున్నాను ఉసుకోని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఈయన ఏం వాగిరమ్మంటే అది వాగొస్తాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకు కావాల్సిన జీవితంలో ఎమ్మెల్యే, ఎందుకంటే జీవితంలో ఎమ్మెల్యే కాడు అతను. ఎందుకు అయ్యేవాడు సార్? కూటమి లేకపోతే అయ్యేవాడు కాదు కదా, అయ్యాడు. ఆయనకు కావాల్సింది అది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మేలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడాలి కదా. ఈ 8 నెలలుగా ఒక్క సంక్షేమ పథకం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, అన్ని తీసేశారు. ఏదైతే ఒక్క పెన్షన్ వీళ్ళు చెప్పేది, పెన్షన్ వీళ్ళు కాదు, ఏ ప్రభుత్వం పెన్షన్ రెగ్యులర్ ప్రాసెస్, అది ప్రతి నెల ఇవ్వాల్సిందే. అది తప్ప ఉన్న పథకాలను ఏం కొనసాగించారు? ఒక్క పథకం చేయూత ఇచ్చారా? ఆసరా ఇచ్చారా? నేతర్ నేస్తం ఇచ్చారా? మత్స్యకార భరోసా ఇచ్చారా? వాహన మిత్ర ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఏమన్నా వసతి దీవెన ఉందా? విద్యా దీవెన ఏమైనా ఉందా? ఏ పథకం ఉంది చెప్పండి? ఒక్క పథకం లేకపోగా ఈరోజు ఇస్తానన్నవి లేవు, అసలు ఇస్తున్నాయి లేవు, రెండు పోయినాయి. అంటే ఉన్నది పోయింది, వీళ్ళు ఇస్తానన్నది పోయింది, రెండు పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద పడేసి మీరు సత్య సావండి అని వదిలేస్తున్నారంటే ఇంత తెగించిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు సార్. ఎవరన్నా రాష్ట్రం కోసం తెగిస్తారు, కానీ ప్రజలను మోసం చేయడం కోసం బరి తెగించినటువంటి ముఖ్యమంత్రిని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. నన్ను ఏం చేస్తారు మీరు? నాకు మీడియా ఉంది, నన్ను ఏమన్నా మీరు చేయగలరా? ఎవడన్నా అంటే తోలు తీసి జైల్లో బతాడు. ఇంత నియంతలాగా ఇష్టానురీతిగా ఆయన పోకడలు చూస్తే, ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇవ్వలేము. అర్థం చేసుకోండి. అంటే ఆయన ఏమన్నాడు? డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారేమో మీరు, నా దగ్గర డబ్బులు లేకే ఇవ్వట్లేదు, నేను ఉంటే ఖచ్చితంగా ఇచ్చామని అంటున్నాడు ఆయన. డబ్బులు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమైనా డబ్బులు ఉండి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డబ్బులు లేవు కదా, 100 కోట్లే కదా ఆ రోజు ఖజానాలో డబ్బులు ఉంది. మళ్ళీ 2 ఏళ్ళు కోవిడ్ కదా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు కదా, మరి ఎట్లా ఇచ్చాడు ఆయన? సో నువ్వు ఎందుకు వెళ్ళకపోతే 1,00,000 కోట్లు అప్పు చేసావు కదా, మరి ఎందుకు ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళకపోయావు పథకాలు? ఏం చేశారు అసలు? 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకానికి కూడా ఇవ్వకపోగా దుబారా సార్ వీళ్ళంతా. వీళ్ళు చేతులు అంటే లెగిస్తే స్పెషల్ ఫ్లైట్, ఎవరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు. నిన్న దావోస్ పోయి 70-80 కోట్లు తగిలేసి వచ్చారు. అట్లానే మీరు రామోజీరావు చచ్చిపోయిన సభను పెట్టి దానికి ఒక 15 కోట్లు 20 కోట్లు, లేదా నారా భువనేశ్వర్ గారు ఏదో సభకి అటెండ్ అయితే ఉచితంగా దారాదత్తం చేశారు, ఒక 8 కోట్లు 9 కోట్లు ఆ సభకి. ఇట్లా దుబారా ఖర్చులు, కన్సల్టెంట్ల పేరుతో విచ్చలవిడిగా ఏదైతే రిక్రూట్మెంట్లు చేసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలని, ఈ విధంగా దోపిడీకి మార్గం తెరలేపారు. ప్రజలకు పథకాలు ఇవ్వండి అంటే లేదు, మేము దోచుకుంటాం, పంచుకుంటాం, మేమే తినుకుంటాం, ప్రజలకు మాత్రం మేమేమి ఇవ్వం. ఏం చేస్తారో చేయండి అంటున్నారు ఓపెన్. ఇంకేం చెప్పండి? ప్రజలు ఏమైనా చేయగలుగుతారా సార్? అశోక్ గారు ఏం చేస్తారు? ఏం చేస్తారు? 5 ఏళ్ల పాటు మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అయితే, ఎల్లప్పుడూ మోసపోవటం ప్రజల వంతు. 4 సార్లు వాళ్ళకి అంతే సార్. మోసం చేసేవాడు ఉంటే మనం ఒకసారి అయితే మోసపోతాం, ప్రతిసారి నమ్మితే ఏం చేస్తాం? అరీలు నమ్ముతారు, మనం మోసం చేయటం, మనం మోసం చేసినా ఏం కాదు, మళ్ళీ పోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోతాం కదా, అప్పుడు మళ్ళీ అప్పుడు మర్చిపోతారు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేద్దాం. అది చంద్రబాబు నాయుడు అనుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు నైజం అది. అందుకని మోసం చేయగలుగుతున్నాడు, మోసపోతున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు చూడండి బహిరంగ అసలు ఇప్పుడు నీకు 15 లిస్టులు చదివి మరి కనపడ్డ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి ఉన్నాలే ఇప్పుడు లాక్కోని పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపంటే ఒక పక్క, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఒక పక్క, నిత్యావసర వస్తువులు పెరిగినాయి ఒక పక్క. సో ఈరోజు అన్ని పెంచేసి ఏమీ ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు సార్ మనుషులు చెప్పండి? కూటమిలో వాళ్ళు కూడా బతకలేరు కదా, తెలుగుదేశం వాళ్ళు బతకలేని పరిస్థితే కదా ఈరోజు. తెలుగుదేశంలో ఓటేసిన సామాన్యుడి పరిస్థితి కూడా ఈరోజు అగమ్య గోచరం అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసిన జనసేన పరిస్థితి కూడా అగమ్య గోచరం. అతనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, అతనికి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ప్రభుత్వం అందరికి పెరిగినాయి. వాళ్ళకి పథకాలు లేవు, వాళ్ళకి పథకాలు లేవు, ఎవరికి పథకాలు లేవు. సో మోసపోయింది అందరూ, ప్రజలందరూ. ఈవెన్ జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా మోసపోయారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేస్తే. సో ఇంక చేయగలిగింది ఏం లేదు కదా. బంగ్లాదేశ్, శ్రీలంక లాగా ఏమైనా తిరుగుబాటు వస్తే మనం చేయగలుగుతాం. అలాంటి చైతన్యం మన ప్రజల్లో వస్తే వెళ్ళండి గుడ్.
రాకపోతే ఏం చేస్తాం, 4 ఏళ్ళు ఏడుస్తూ కూర్చోవటమే, చేయగలిగింది ఏం లేదు. రైట్ కంక్లూడ్ చేస్తే ఏంటి సాయిరెడ్డి గారి ఎపిసోడ్, మీరు చాలా మీరు కూడా సీనియర్ నాయకులు కాబట్టి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేదంటే ఇది కూడా ఒక వ్యూహాత్మక భాగం అనుకోవాలా? సార్ నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తా, రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, ఎవరికైనా సరే. లేదు పార్టీ మారాలా అనేది కూడా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఇప్పుడు ఆయన నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా అన్నాడు. డెఫినెట్లీ మాకు కొంత బాధ అయినా, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సీనియర్ లీడర్ ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి సంబంధించి కూడా ఏదైతే చార్టెడ్ అకౌంట్గా వాళ్ళ కంపెనీలకు సంబంధించి అన్ని ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్నారు ఆయన, సాయిరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలిటిక్స్లో నడపని టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు సాయిరెడ్డి గారు. సో అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, ఆయన సేవలు మాకు అవసరం అని ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా అనుకుంటారు. కానీ ఆయన ఆరోగ్య రీత్యానో వయసు రీత్యానో లేదు, ఇంక మనకి ఈ టైంలో ఇవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇంత ప్రెజర్ ఈ ఏజ్లో మనం తీసుకోవడం అవసరం లేదు, మనం చేసినంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మనం చేసాం, ఇంకా చాలు రాజకీయాలు వదిలేద్దాం అని ఆయన అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీరు కొనసాగితే బాగుంటుందని ఖచ్చితంగా ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. దీంట్లో ప్లానింగు ఇంకోటో, లేదంటే ఆయన అన్నట్టు ఆయన భయపడి వెళ్ళిపోయాడనో, కేసులకు భయపడి వదిలేశాడనో అది కూడా అనుకోవడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు అనుకుంటున్నారు కదా సార్, మా ప్రత్యర్థులు మా మీద బురద జల్లడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు లేకపోతే వాళ్ళకే ఆనందం కదా, మరి ఎందుకు వాళ్ళు బాధపడతారో అర్థం కాదు. బాధపడలేదు, వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు, ఎందుకు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారని. అడగండి, ఫోన్ చేసి సాయిరెడ్డి గారు నెంబర్ ఇస్తే అడగమని చెప్పండి వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి నిజంగా మంచిదే కదా ఆయన రాజీనామా చేస్తే, మరి వాళ్ళు ఆనందపడాల్సిన వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలియట్లా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు, అరే సాయిరెడ్డి గారు ఉంటే బాగుండేది కదా, ఈ 4 ఏళ్ళు కూడా మనకి ఉంటే బాగుంటది కదా, కొంచెం ఆయన సేవలు మనం ఉపయోగించుకోవచ్చు కదా, కొంచెం సీనియర్ గా ఉన్నారు కదా అని అందరూ అనుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు, దాంతోపాటు తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా బాధపడుతున్నారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే. ఇది అది అర్థం కావట్లే వాళ్ళకి ఎందుకు బాధ వస్తుంది. ఆయన రాజీనామా నిర్ణయాన్ని మనకి ఇష్టం లేకపోయినా గౌరవిస్తూ ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సేవలను ఖచ్చితంగా పార్టీ అనేది మర్చిపోదు. దీంట్లో వ్యూహాత్మకం ఇంకోటో సార్, మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాం, మళ్ళీ చెప్తున్నాం, మేము ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్. మమ్మల్ని పొత్తులు అడిగారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2014, 19 తర్వాత గవర్నమెంట్లో కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు, 2 మంత్రి పదవులు, సహాయ మంత్రి. నేను పోలా. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదిరినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు పిలిచి పార్లమెంట్లో ఆ రోజు కలిసింది కూడా, పార్లమెంట్ లోనే పొత్తు మీరు పెట్టుకోండి, మాకు మీతో ఉండటమే ఇష్టం అన్నారు. కానీ మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోండి సార్, మీ మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేవు, మేము రాజకీయ పార్టీగా మేము సింగిల్ గా మా సిద్ధాంతం అలానే ఉన్నాం, సో మేము పెట్టుకో అన్నారు క్లియర్ గా. సో మా స్టాండ్ అది, మేము చేస్తే డైరెక్ట్ పాలిటిక్స్ అంతే తప్ప ఎక్కడా కూడా ఇండైరెక్ట్ గా వీళ్ళని అటు పంపించి వీళ్ళని ఇటు పంపించు ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అయ్యేది వెళ్తే మేము ఇప్పుడు 2009లోనే ముఖ్యమంత్రి అయ్యాలి సార్. ఇన్నిసార్లు కాదు సార్, 2014 ఎందుకు ఓడిపోతాం, మళ్ళీ 24 ఎందుకు ఓడిపోతాం, ఫెయిర్ పాలిటిక్స్ చేయబట్టే కదా. ఫెయిర్ పాలిటిక్స్ చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి పాలిటిక్స్ మేము చేస్తే